వెల్కమ్ టు సిఎండి న్యూస్. మనమైతే ఇప్పుడు ప్రజెంట్ జల్దంకి దగ్గర అయితే ఉన్నాం. అయితే ఒక అంగన్వాడీ టీచర్ వాళ్ళ ఇంటి దగ్గర అయితే ఉన్నాం. ఆ అంగన్వాడీలో వర్క్ చేస్తూ ఎంతో హ్యాపీగా ఉన్న వాళ్ళ ఫ్యామిలీలోకి అయితే ఆ టీచర్ కి హెల్త్ ప్రాబ్లం రావడం, కిడ్నీలు ఫెయిల్ అవడం వల్ల వాళ్ళైతే చాలా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. సో వాళ్ళు ఏంటి, వాళ్ళ పిల్లలు ఎంతమంది, ఏంటి, ఎప్పటి నుంచి హెల్త్ బాగాలేదు, ఇవన్నీ వాళ్ళని అడిగి మనం వివరాలని తెలుసుకుందాం రండి. ఏం పేరమ్మా మీ పేరు? కోటమ్మమ్మ. ఎంతమంది పిల్లలు మీకు? ఇద్దరు అమ్మాయిలు. మీరు ఏం జాబ్, అంగన్వాడీలో ఎన్ని సంవత్సరాల వరకు వర్క్ చేశారమ్మా? 23 సంవత్సరాలు. ఇది 24వ సంవత్సరం. మీకు ఎప్పటి నుంచి ఇట్లా కిడ్నీలు ఫెయిల్ అవడం కానీ ఇదంతా హెల్త్ ఇష్యూస్, మీరు ఎప్పటి నుంచి మంచంలో ఉన్నారు ఏంటి? 1 ఇయర్ నుంచి బాగలేదమ్మా. ఇప్పుడు మంచంలో 10 రోజుల నుంచి మీరు అంటే ఇప్పుడు జాబ్ కి వెళ్ళట్లేదా? ఇప్పుడు ఎవరు వెళ్తున్నారు మరి టీచర్ గా మీ ఇంట్లో? వేరే అమ్మాయిని ఇన్ఛార్జ్ చేశారంట. మరి ఇప్పుడు ఎట్లా, మీకు ఎట్లా పోషణ ఎలా జరుగుతుంది? మీరంతా ఇప్పుడు మీరు వెళ్ళట్లేదు, మిమ్మల్ని ఎవరు చూసుకుంటున్నారు? మీ పిల్లలకి పెళ్ళయిందా? ఇద్దరికి పెళ్లిళ్ళు అయిపోయినాయి. పిల్లలు వాళ్ళు ఏదైనా హెల్ప్ చేస్తుంటారా మీకు? వాళ్ళ చూసుకోలేక సరిపోద్దమ్మా. వాళ్ళు ఏమి హెల్ప్ చేస్తారు? మీ పెద్దమ్మాయికి అదే ఫిట్స్ అని, అలాగే సరిగా మాట్లాడలేరని అయితే తెలిసింది. అంటే ఎట్లా, వాళ్ళ హస్బెండ్ వాళ్ళంతా ఏం చేస్తుంటారు? ఎక్కడ ఇచ్చారు అమ్మాయిని మీరు? ముసునూరు ఇచ్చాము. అబ్బాయి మంచోడు అని చెప్పని నేను దగ్గర తీసానమ్మా. కానీ వాడు నన్ను నిలువున ముంచేసి నీ పరిస్థితుల్లో పడేసి వెళ్ళిపోయాడమ్మా. అసలు పట్టించుకోలేదు. మొన్న ఒక రోజు ఇంటికి పోతే మెడబట్టి బయటకు నెట్టేశారు. ఎవరు వెళ్ళారు? మీరు? మీ అమ్మాయినా? అమ్మాయి నేను నెల్లూరు నుంచి తీసుకుపోయాడు వాడే వాళ్ళ ఇంటికి. వాళ్ళు ఒప్పుకోవాల, మెడబట్టి బయటికి నెట్టి ఆటో మాట్లాడి పంపించేశారు. వాళ్ళ అమ్మ నాన్న మరి ఎట్లా, మీరు మీ ఇంట్లో వాళ్ళకి ఇచ్చారా అమ్మాయిని? మీ ఇంట్లో వాళ్ళకి ఇచ్చేసారా? మా బయటే ఆ అబ్బాయికి చేసి ఇంటి ఇల్లరికి అని తీసుకొచ్చి పెట్టుకున్నాం. ఓనర్ నీ పని చేసిపోయాడు. మీరు 1 ఇయర్ హెల్త్ బాగాలేకపోయినా కూడా వెళ్తున్నారు, వర్క్ చేస్తున్నారు అని అయితే తెలిసింది. ఎలా వెళ్తున్నారు అసలు? మిమ్మల్ని ఎవరు తీసుకెళ్తున్నారు? మీకు నెల నెల జీతం వస్తుందా? జీతం వస్తది. ఏమన్నా కూరగాయలు బిల్లులాగా వస్తుంటాయి. పెద్ద పాపను తీసుకోపోతా. అమ్మాయి ఉండేది దగ్గర, అంత అన్నం పెట్టుకునేది. మళ్ళీ సాయంత్రంగా తీసుకొని వస్తుంది ఇంటికి. మీ వారు ఎప్పుడు చనిపోయారు? మీకు ఎవరు చుట్టాలు గాని, అంటే ఇప్పుడు ఎవరు లేరా? ఇప్పుడు ఎవరు హెల్ప్ చేస్తున్నారు మీకు? ఎవరు లేరమ్మా. మీ పరిస్థితి ఇలా ఉంది, మరి మీరు ఎవరికైనా చెప్పారా? ఎవరైనా మీకు ఇంతవరకు హెల్ప్ ఏమన్నా చేశారా? మీరు దాదాపు సంవత్సరం నుంచి మంచంలో ఉంటున్నారు అంటున్నారు. ఎలా చేస్తున్నారు మరి పోషణ ఇదంతా? మళ్ళీ మీ పెద్ద అమ్మాయి కూడా ఇక్కడే ఉంటుంది మీతోటే. వీళ్ళందరినీ ఎలా చూసుకుంటున్నారు? మీ పెద్ద అమ్మాయికి పిల్లలు ఉన్నారా? 2 కొడుకులమ్మా. ఇరుగు వీళ్ళిద్దరు. ఒకవేళ ఏదైనా సహాయం కావాలంటే దాతలు ముందుకు వచ్చి చేస్తారు, కానీ మీకు అంటే ఒక రోజు కొద్ది రోజులే చేస్తారు కదా. అంటే మీరు ఏం కోరుకుంటున్నారు మీ అమ్మాయికి గానీ, లేకపోతే జాబ్ గానీ, అంటే మీ అంగన్వాడీలో ఏదైనా పోస్ట్ గానీ, అంటే ఏదైనా సహాయం కోరుకుంటున్నారా ఉన్నతాధికారుల నుంచి ఏమన్నా? ఏం లేదమ్మా, అమ్మాయికి ఏదన్నా ఆదరవ చూపిమని. అంతేనమ్మా. నాకు 4 సంవత్సరాల సర్వీస్ ఉంది. ఎట్టో చల్లగా లేస్తే అక్కడికి వెళ్ళిపోతాను నేను. ఎట్టెళ్తున్నారు మీరు? యూరిన్ బ్యాగ్ అవన్నీ వేసుకుని ఉన్నారు, చూడొచ్చు మనం. ఆల్రెడీ వీళ్ళు యూరిన్ బ్యాగ్ వేసుకొని అలాగే వెళ్తూ వస్తూ ఉన్నారంట. ఈ యూరిన్ బ్యాగ్స్ అయితే ఏంటి, ఇవన్నీ ఎప్పటి నుంచి వేసుకొని ఉన్నారమ్మా? మీకు ఎప్పటి నుంచి ఇట్లా? ఏమో మొన్న ఆపరేషన్ లో పెట్టారమ్మా. అదివరకేమో యూరిన్ బ్యాగ్ ఉండేది. ఇప్పుడు 1 ఇయర్ నుంచి. ఎట్లా అంటే మీకు కిడ్నీ ఫెయిల్ అయిపోయింది, ఇవన్నీ ఎలా తెలిసే? మీరు ఎక్కడికి ఏం బాగాలేకపోతే హాస్పిటల్కి వెళ్ళారు? మీకు ఎట్లా తెలిసింది? అదే పాసులో చీమమ్మ, ఉట్టి చీమే, పాసు లేదు. ఆ చీమ పడుతుండేసరికి అటు భయపడిపోయి వెళ్ళిపోయాం. వెళ్ళిన తర్వాత తెలిసింది కిడ్నీలు కూడా ఎఫెక్ట్ అయ్యాయి అని. ఇప్పుడు ఏ విధంగా సహాయం కోరుకుంటున్నారు? అంటే మీ ఇంట్లో జీవనోపాధి సరిగా లేదు, అలాంటి సిచ్యువేషన్ లో కూడా మీరు వెళ్తున్నారు. మీరు ఏ విధంగా జీవనోపాధి కావాలనుకుంటున్నారు? ఇక అమ్మాయి నన్ను కనిపెట్టుకొని ఉంటే మాకు దీంట్లో జరగదు. ఆ అమ్మాయికి ఏదన్నా ఒకరు బతుకు తెరువు చూపిస్తే ఆ బతుకు మీద బతకద్దమ్మా అమ్మాయి. చల్లగా నేను కూడా ఎట్లా తిప్పబడతానమ్మా చివరికి. అదమ్మా. మీ చిన్నమ్మాయి అమ్మ? చిన్నమ్మాయి వాళ్ళ పాటుకోళ్ళు వెళ్ళిపోతారు. వాళ్ళు మనకేం సంబంధం లేదు. వాళ్ళకి బాగుంది వాళ్ళ వరకు. వాడి వరకు బాగుంది. అబ్బాయి బాగా చూసుకుంటాడు. మీ పెద్దమ్మాయా? పెద్దమ్మాయి. ఎలా గడుపుతున్నారమ్మా ఇంట్లో అంత జీవనోపాధి? మీకు సరిగా బాగాలేదంటున్నారు. ఎప్పటి నుంచి మీకు ఇలా ఫిట్స్ ఇవన్నీ ఉన్నాయి? మీకు ఎంతమంది పిల్లలు? మీరు ఎంతవరకు చదువుకున్నారు? మీ అమ్మగారేమో దాంట్లో ఏదన్నా ఒకటి పోస్ట్ అన్న ఏదన్నా జాబ్ ఇప్పిస్తే మా అమ్మాయికి జీవనం ఉంటుందని అంటున్నారు. మీరు ఎంతవరకు చదువుకున్నారు? ఏంటి, ఏం పని అయితే చేయగలుగుతారు మీరు? కమ్మిగా చదువుకున్నాము.
ఏదో ఒకటి చేస్తాను. 9 దాకా చదువుకున్నారు. ఇప్పుడు ఎట్లా చేస్తున్నారు? ఇప్పుడు మీ అమ్మగారికి అలా ఉంది, మరి ఇంట్లో 2 పిల్లలు ఉన్నారు, మీరున్నారు, మీ అందరికి ఎలా జీవనం ఎలా జరుగుతుంది? మీరు పనికి వెళ్తున్నారా? ఏం పనికి వెళ్తున్నారు మీరు? బేగా పని బాగా ప్రతిరోజు వెళ్తున్నారు. మరి మీరు వెళ్తే మీ అమ్మగారి పరిస్థితి ఎలా? ఏం చేస్తున్నారు? ఎట్లా మీ భర్త మిమ్మల్ని ఏం చూసుకోరని తెలిసింది? చూసుకోరా మొత్తానికి? ఎందుకని మీరు అడగలేదా మీ వాళ్ళని? వాళ్ళ పిల్లలు కూడా మనతోటి ఇప్పుడు మనం మాట్లాడింది అయితే వాళ్ళ పెద్దమ్మాయి తోటి అయితే మాట్లాడాము. వాళ్ళు సరిగా మాట్లాడలేరంట. అలాగే ఫిక్స్ కూడా హెల్త్ బాగాలేదు అని చెప్తున్నారు వాళ్ళ పెద్దమ్మాయికి అయితే మనం చూసాము. వాళ్ళ పిల్లలు అంట. ఏం పేరు నాన్న నీ పేరు? మీ డాడీ వచ్చాడా? ఏం చదువుతున్నావు నువ్వు? ఏం చదువుతున్నావు? 3వ తరగతి. పెద్ద అబ్బాయివా? ఓకే, ఈ అబ్బాయి పెద్ద అబ్బాయి, అబ్బాయి చిన్న అబ్బాయి. వాళ్ళైతే దాతల సహాయం కోసం అయితే చూస్తున్నారు. వాళ్ళ పొజిషన్ మనం చూసాం ఆల్రెడీ ఎంత క్రిటికల్ గా ఉందో. వాళ్ళ పెద్ద అమ్మాయిని కూడా వాళ్ళ భర్త అయితే పట్టించుకోవట్లేదని అయితే చెప్తున్నారు. అలాగే వాళ్ళ అమ్మ మీదే డిపెండ్ అయి ఇంతకాలం వాళ్ళ అమ్మే చూసుకుంటూ ఉన్నారు, అదే టీచరు. కానీ వాళ్ళ అమ్మకు కూడా సడన్ గా ఇలా హెల్త్ బాగాలేకపోవడం వల్ల వాళ్ళైతే ఎవరైనా దాతలు ముందుకు వచ్చి సహాయం చేయాలని అయితే కోరుతున్నారు. అలాగే మనతోటి వాళ్ళ పక్కింటి వాళ్ళు అయితే ఉన్నారు, వాళ్ళని కూడా అడిగి తెలుసుకుందాం. ఎన్ని ఇయర్స్ నుంచి తెలుసు వీళ్ళు, ఏంటి పొజిషన్ అనేది. నమస్తే అమ్మ, ఏం పేరు మీ పేరు? వీళ్ళు ఎప్పటి నుంచి తెలుసమ్మా మీకు? తెలుసమ్మా 20 సంవత్సరాల నుంచి వాళ్ళు మేము దగ్గర 20 సంవత్సరాల నుంచి. అప్పుడు ఎలా ఉండేవాళ్ళు? స్టార్టింగ్ లో వాళ్ళ హస్బెండ్ వాళ్ళు లేరు అంటున్నారు, పిల్లలు పోషణ అప్పుడు ఎలా ఉండేది? పని చేసుకుంటా ఉండేవాళ్ళు. అట్నే చిన్నపిల్లలు కలిపి చాకుంటా వాళ్ళు. ఇప్పుడు ఎలా చేస్తున్నారమ్మా? ఎవరైనా హెల్ప్ చేస్తున్నారా మీ అంటే ఎవరైనా తెలిసిన వాళ్ళు? హెల్ప్ చేసేవాళ్ళు లేరు, ఇంతవరకు హెల్ప్ చేయలేదు. చేసేదానికి ఆస్పెక్టున్నారు ఎవరైనా చూస్తే. ఎప్పటి నుంచి ఇలా వీళ్ళు బాధపడుతూ ఉన్నారు? ఉన్నారమ్మా ఈ మధ్య సంవత్సరం నుంచి. సో చూసాం కదా, సంవత్సరం నుంచి కూడా వీళ్ళు ఇలాగే బాధపడుతూ వాళ్ళ బాధలు పడుతూ కూడా అంత హెల్త్ బాగాలేకపోయిన క్రిటికల్ కండిషన్ లో ఉండి కూడా జాబ్ ఎక్కడ పోద్దో, మళ్ళీ ఇంట్లో ఎలా గడవాలి, వాళ్ళ పెద్దమ్మాయి చిన్నపిల్లలు 2 ఉన్నారు, వాళ్ళ ఇంట్లో ఎలా గడవాలనే ఒక ఆలోచన తోటి ఆ యూరిన్ బ్యాగ్ వేసుకొని కూడా వాళ్ళకి అంగన్వాడీ టీచర్ గా అయితే వెళ్తున్నటువంటి పరిస్థితి మనం చూసాం. వాళ్ళు జాబ్ చేయకపోతే ఇంట్లో అసలు గడవనటువంటి పరిస్థితి. వాళ్ళ పెద్దమ్మాయికి మ్యారేజ్ అయింది, అతను చూసుకోకపోవడం వల్ల వాళ్ళది కూడా కుటుంబ భారాన్ని తీసుకొని ఈమె నడిపిస్తూ ఉండేది. అనుకోకుండా ఇలా అవ్వడం వల్ల అయితే వాళ్ళు ఎంతో బాధపడుతున్నారు. వాళ్ళకి ఎవరైనా దాతలు వచ్చి సహాయం చేయాలని అయితే వాళ్ళైతే కోరుకుంటున్నారు. అలాగే ఉద్యోగం ఎలాగో టీచర్ గా, అంగన్వాడీ టీచర్ గా వాళ్ళ అమ్మ అయితే విధులు నిర్వహిస్తున్నారు కదా. అయితే దాంట్లోనే ఏదన్నా ఒకవేళ జాబ్ లేకపోయినా కూడా వాళ్ళ పెద్దమ్మాయికి ఏదో ఒక జాబ్, ఏదో ఒక పని ఇప్పిస్తే మా జీవనోపాధి ఉంటుంది, మాకు ఎప్పటికీ ఎవరైనా దాతలైనా కూడా కొద్ది రోజులు అయితే సహాయం చేయగలుగుతారు. వాళ్ళ ఏదైనా జాబ్ అనేది ఉంటే అయితే వాళ్ళకైతే ఒకరి మీద ఆధారపడకుండా వాళ్ళే పని చేసుకుని వాళ్ళ అమ్మని చూసుకుంటూ, వాళ్ళకి 2 చిన్నపిల్లలు ఉన్నారు, వాళ్ళని కూడా చూసుకుంటారని అయితే చెప్తున్నారు. సో చూసాం కదా మనం వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది, ఎంత దయనీయంగా ఉన్నారనేది అయితే మనం వాళ్ళ మాటల్లో విన్నాం. అలా ఉండి కూడా వాళ్ళు వెళ్తున్నారంటే వాళ్ళ ఇంట్లో ఎంత కష్టమైతే, వాళ్ళ జీవనోపాధికి ఎంత ఇబ్బందికరంగా ఉంటే వాళ్ళు అంత సిచ్యువేషన్ లో ఉండి కూడా పైప్ లేపించుకొని, యూరిన్ బ్యాగ్ లేపించుకొని కూడా డైలీ వెళ్తున్నారంట. టీచర్ గా వెళ్ళి మళ్ళీ ఈవినింగ్ వాళ్ళ పెద్దమ్మాయి అయితే తీసుకొస్తుందని అయితే చెప్తున్నారు మనతోటి. ఎవరైనా దాతలు ముందుకు వచ్చి సహాయం చేయాలనుకుంటే ఫోన్ పే నెంబర్ మేమైతే స్క్రీన్ లో ఇస్తాము, ఆ నెంబర్ కి కాల్ చేసి కాంటాక్ట్ అవ్వి వాళ్ళకి ఏదైనా హెల్ప్ చేయాలని కోరుకుంటున్నాము. కెమెరామెన్ సాయితో దివ్య, CMD న్యూస్, జల్దంకి నుంచి. మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. డాక్టర్ గుట్టిపాటి మాలిని దేవి MBBS MS OBGY కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు: సాధారణ కాన్పులు, సిజేరియన్లు, లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు, ట్యూబెక్టమీ, పిల్లలు లేకుండా ఆపరేషన్, హై రిస్క్ ప్రెగ్నెన్సీ, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు, గర్భసంచి జారిన ఆపరేషన్లు, రొమ్ముగడ్డలకు చికిత్స, నెలసరి ఇబ్బందులకు చికిత్స, మెనోపాజ్ సమస్యలకు చికిత్స చేయబడును. స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును. పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు. ముఖ్య గమనిక: మా హాస్పిటల్ నందు కాన్పోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును. మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు: ICU, ల్యాబ్, AC అండ్ నాన్ AC రూమ్స్, 24 గంటలు మెడికల్ షాప్, ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు. అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును. సంప్రదించండి మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. ఫోన్ నంబర్స్ 9398 665676 మరియు 08626
245167.